పైథాన్ డేటా సైన్స్ నుండి అడ్వాన్స్డ్ ఏజెనెటిక్ AI వరకు లేటెస్ట్ టెక్నాలజీస్ నేర్చుకోవడానికి వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ని సంప్రదించండి. ఇప్పుడు మాట్లాడుతూ ఆర్గానిక్ గా రావడం అని చెప్పి డప్పు శ్రీను గారి గురించి ఖచ్చితంగా మాట్లాడుకో సాంగ్ గురించి 13 సంవత్సరాలుగా నెంబర్ కరెక్ట్ కాదు, 13-12 ఆయన ఎన్ని దగ్గరలో ఈ పాట పాడారు, అసలు ఈ పాటకి ఎంత ఒక రీచ్ తీసుకొచ్చారు. అలాంటి మనిషిని ఆయన చేతే వేరే సింగర్ పెద్ద పెద్ద సింగర్ల చేత పాడించకుండా కాన్షియస్గా ఆయనే పాడాలని ఒక నిర్ణయం తీసుకొని ఆయన్ని తీసుకురావడం, ఆయన ఇన్ని కోట్ల మందికి కొత్తగా పరిచయం చేయడం చాలా అద్భుతంగా అనిపించింది. ఫస్ట్ తీసుకున్న డెసిషన్ అదేనండి. నేను ఫస్ట్ ఏం చెప్పానంటే, పాట యూట్యూబ్లో విని నేను అక్కడ చిన్న లీడ్ షూట్ చేసిన తర్వాత ఎక్కడున్నారో ఆయన తెలియదురా, కానీ అతనే ఈ పాట పాడాలి, అతను ఎక్కడున్నారో పట్టుకోండి అని. ఆ లిరిక్ కవర్ రాస్తారో వాళ్ళని పట్టుకోండి, ఆ మ్యూజిక్ కవర్ కొట్టారో వాళ్ళని పట్టుకోండి. ముగ్గురిని పిలిపించి ట్రైడెంట్లో బుక్ చేసి జీవి గారిని పిలిపించి, ఆయన జీవి గారు విత్ అట్మోస్ట్ రెస్పెక్ట్, వాళ్ళు వస్తుంటే ఈయన లేచి నిలబడేవాళ్ళు. అంటే ఏంటంటే ఆయన ఒకటే చెప్పారు నాకు, సార్ 13 సంవత్సరాల నుంచి ఈ పాట ఇక్కడ పుట్టి ఇక్కడ అంతమంది కనెక్ట్ అయ్యారంటే ఆ పాట వాళ్ళు చేశారంటే వాళ్ళదే ఆ మ్యాజిక్, ఆ పాటకు సంబంధించిన ఆ క్రెడిట్ అంతా వాళ్ళదే అని చెప్పేసి వాళ్ళని పిలిపించి వాళ్ళ సజెషన్స్ అన్నీ తీసుకొని పాడించినప్పుడు గొంతు అప్పుడు యూట్యూబ్లో వినేదానికి దీనికి శృతి కానీ చిన్న వాయిస్లో బేస్ కానీ కొంచెం తగ్గినట్టు అర్థమైంది. మళ్ళీ రెండోసారి పాడించాం. థియేటర్లో మారిపోయింది సార్, మారిపోయింది. దానికి లాజిక్ చెప్తాను. రెండోసారి మాడించాం కానీ ఎక్కడో చిన్నది ఉంది నాకు, ఏంటి అని సాంగ్ స్టార్ట్ అయింది. సాంగ్ స్టార్ట్ అయ్యి ఒకరోజు ఒక హాఫ్ డే షూటింగ్ చేసేసరికి అసలు మేము మర్చిపోయాం అసలు ఆ గొంతులో ఏముందని మధ్య అంత వైబ్ వచ్చేసింది సెట్ మొత్తానికి. అవును, నేను సేమ్ అదే చెప్పాను, ఎవరు కంగారు పడొద్దు, ఒక 2 రోజులు అలవాటు కోసం. ఎందుకంటే 15 సంవత్సరాలు వినేస్తున్నారు సేమ్ ఫ్రీక్వెన్సీ ఆ పాతది, దాని నుంచి ఈ ఫ్రీక్వెన్సీకి రావడానికి ఒక 2 రోజులు పడుతుంది. థియేటర్లోకి వెళ్ళిన తర్వాత మాత్రం రవితేజ గారి డ్యాన్స్, స్వాములు, ఆ వైబు, ఆ పల్లకి, ఈ వీటిల్లో అసలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, డౌటే లేదు. అలాగని మనం భయపడిపోయి ఏదో తప్పు చేసేసామని కంగారు పడిపోయి ఏ ప్లేబ్యాక్ సింగర్తో పాడించామనుకోండి, లేదు అది ఇంకా మోర్ డ్యామేజ్ అవుతుంది. అవును. సో అదొక కాన్షియస్ డెసిషన్. అండ్ థ్యాంక్ గాడ్ అయ్యప్ప దయ వల్ల నేను అనుకున్నది జరుగుతుంది థియేటర్లో. సూపర్ సార్. అండ్ నేను ఇప్పుడు అడగబోయే క్వశ్చన్ ఇరుముడు గురించి కాదు, సినిమా గురించి కూడా, మీ పాత సినిమాల గురించి కూడా కాదు, మీ సెన్సిబిలిటీ తెలిసి నేను మీ సినిమాలు చూసి అడుగుతున్నాను. మీ జీవితంలో బ్యాక్గ్రౌండ్లో అమ్మగారు కానీ, మీ భార్య కానీ, లేదా పిన్నో అత్తో ఎవరో ఒక అమ్మమ్మ, ఒక బలమైన స్త్రీ ఉన్నారు, మిమ్మల్ని జీవితంలో చాలా పెద్దగా ఇంపాక్ట్ చేసిన మనిషి ఆమె అనిపిస్తుంది, నిజమేనా? బలమైన స్త్రీలు సరే, తొమ్మిడి కుటుంబం అండి. మా పిన్నిలు, మా తాతయ్య గారు, మొత్తం మా అమ్మ మొదట ఆవిడ, దాని తర్వాత 4 కూతుర్లు అంటే 4 పిన్నులు, వాళ్ళ పిల్లలు, మేము, అమ్మ వాళ్ళ సైడ్ నుంచి అంతే. సో ఏంటంటే చిన్నప్పటి నుంచి చుట్టూ ఫెమినిన్ వరల్డ్ ఉందన్నమాట. సో అది దాని తర్వాత కాలేజ్కి వెళ్ళిన తర్వాత మన ఫ్రెండ్స్ అమ్మాయిలు అవ్వచ్చు. అసలు ఏమనంటే ఒక అమ్మాయి పాత్ర లేని మనిషి జీవితం ఏ ఫేజ్లోనే ఉండదు, అంతే సార్. సో వాళ్ళ తాలూకా అది ఉంటుంది. కాకపోతే ఏంటంటే నాకు బేసికల్గా ఈ మిడిల్ క్లాస్ మెంటాలిటీస్, వాళ్ళ మధ్యలో ఉండే కాన్ఫ్లిక్ట్స్, వాళ్ళ మధ్యలో ఉండే ఎమోషన్స్, అవి బాగా ఇష్టం అనమాట. అంటే నేను స్వతహాగా వాళ్ళతో పాటు ఉండి మాట్లాడి ఇష్టపడతాను. సినిమాలు తీసేటప్పుడు కూడా నాకు అలాంటివి టచ్ చేయడం ఇష్టం. నిన్ను కోరి మధ్యలో లైట్ హార్టెడ్గా లవ్ స్టోరీలు కాబట్టి అలా తీసాము. ఇందులో ఆ లవ్ యాంగిల్ కాకుండా ఇంకా అంతకంటే పెద్ద కాజ్ ఉంది, పర్పస్ ఉంది దీనికి. గర్ల్స్, వాళ్ళ చుట్టూ ఉండే ఒక ప్రపంచం, అందులో ఒక ఇన్నోసెంట్, ఆ ఆడవాళ్ళ వెనకతలు నిలబడే ఒక ఇన్నోసెంట్, వాడికి తాగడం అనే ఒక ఫ్లా, దాంట్లోంచి నన్ను ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది సినిమా. సార్ అందువల్ల చేయగలిగాను. నాకు బాగా అనిపించింది ఎక్కడంటే కొన్ని డైలాగులు ఉన్నాయి సార్. ఆడపిల్లని పెంచాల్సింది భయంతో కాదు, ధైర్యంగా పెంచాలి, ఆ పిల్లలో ధైర్యం ఉండేలా పెంచాలని చెప్పి ఒక సీన్ ఉంటుంది, హీరో గారు చెప్తారు. అండ్ ఇంకో డైలాగ్ వచ్చేసి, మన పిల్లల వెనక ఒకడున్నాడు, పైన చేయేస్తే చంపేస్తాడనే భయం లేకపోతే వాళ్ళని మనం కాపాడుకోలేమని చెప్తారు. ఎంత బలమైన మాటలు అయ్యి. అంతే కదండి సార్, మనం చూస్తున్నాం కదా ఇవన్నీ. నేను దీంట్లో డిస్కస్ చేయాలి, నిలబడాలి, ధైర్యంగా మాట్లాడాలి, అది ఏ ప్రాబ్లం అయినా సరే, స్పీక్ అవుట్. దాని తర్వాత అది ఎంత దూరం వెళ్తుందనే తర్వాత విషయం, మాట్లాడాలి అనే ఒక విషయాన్ని చెప్పడానికి ట్రై చేశాను. అది ఏదో లైట్ హార్టెడ్గా స్పీచ్లాగా చెప్తే ఈ కాలంలో అవ్వదండి. కొన్ని విషయాలు గట్టిగా చెప్తేనే, గుండెకి తగిలేలా చెప్తేనే అవి నిలబడతాయి బ్రెయిన్లో. అందుకే నేను కొంచెం ఇంటెన్స్గా చెప్దామని డిసైడ్ అయ్యాను ఈ పాయింట్ని. చాలా లైట్ హార్టెడ్గా ఒక ఫ్యామిలీ కథలా కూడా చెప్పొచ్చు, కానీ అది ఇంపాక్ట్, ఇమేజ్ నిలబడాలండి. కనీసం
సినిమా చూసిన తర్వాత వచ్చి 2 గంటలు కనీసం ఇంకొకరితో షేర్ చేసుకున్నాను, ఈ పాయింట్ చెప్పాడరా, ఈ పాయింట్ ఇందులో డిస్కస్ చేశారని నాకు ఫీలింగ్ అయినా ఉండాలి సార్. స్వతహాగా నాకు సినిమాని థియేటర్లో వదిలేసేయడం కంటే అది ఏదో టేక్అవే చేయాలనే మెంటాలిటీ నాది నా ఫస్ట్ ఫిలిం నుంచి. లక్కీ ఇది 100% టేక్అవే చేసింది. ఇన్ దట్ వే వెరీ ఫార్చునేట్. అండ్ మోర్ ఓవర్ అంటే అయ్యప్ప స్వామి ఎలిమెంట్ ఉన్నా సరే ఓన్లీ అయ్యప్ప స్వామి ఎలిమెంట్, అయ్యప్ప స్వామి పాటలు మాత్రమే ఉండి గుడ్ మూవీ కానీ గుడ్ రైటింగ్ కానీ లేకుండా ఉంటే కష్టమైపోయేది. సో సినిమా రైటింగ్ కానీ మీరు తీసిన విధానం కానీ చాలా అద్భుతం. ముఖ్యంగా ఆ తండ్రి కూతురు మధ్య ఉండే ఆ బాండింగ్, అసలు థియేటర్లో కూర్చొని సినిమా చూస్తుంటే ఇంటికి వెళ్ళిపోయి ఎప్పుడు నా బిడ్డని హగ్ చేసుకుందాం అనిపిస్తుంది. అది యాక్చువల్గా జరిగిందండి. నాకు చాలామంది కాల్ చేసి, అంటే ఇండస్ట్రీలో పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కూడా నాతో 2-3 చెప్పిన మాట ఏంటంటే, చూసిన తర్వాత ఒకరు ఏం చెప్పారంటే యుఎస్ వెళ్ళాలంట వాళ్ళ పాప, చూసిన తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్ళారంట సార్ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. అంతే కదా, ఆ బంధం వేరు కదండి, ఆ బాండ్ వేరు. దాన్ని టచ్ చేస్తే అది అలా అలా బ్లాస్ట్ అవుతుంది. అది హ్యూమన్ ఎమోషన్కి ఉండే ఇది, అది కూడా ఫాదర్ డాటర్ ఎమోషన్, ఫాదర్ సన్ ఎమోషన్, వాట్ ఎవర్. అవును. సో అలాగే ఇంకొకరు కూడా థియేటర్లో చూసిన వెంటనే డాటర్ దగ్గరికి వెళ్ళడం, అలాంటివి చాలా జరిగాయి. అయితే మీ రైటింగ్ విషయానికి వస్తే ఒక లైన్ అనుకున్న తర్వాత దాని చుట్టూ పీఠముడులు మీరే బిగించుకుంటారు, అవును, మీరే విప్పుకుంటూ వెళ్తారు. చాలా కష్టమైన మార్గాన్ని ఎంచుకుంటారు కథ చెప్పడానికి. మీరు నిన్ను కోరి కానీ ఆ లైనే చాలా కాంప్లెక్సిటీ ఉన్న లైన్. అవును. మజిలీ కానీ, ఇరుముడు కానీ, ఈవెన్ ఖుషి కూడా. ఖుషిలో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంటుంది. కానీ ఒక ఎథిస్ట్ ఫ్యామిలీ, గాడ్ బిలీవర్ ఫ్యామిలీ మధ్యలో అలా నలిగిపోయారని ఆ కాంప్లెక్సిటీ అక్కడ ఉంటుంది. సో ఎందుకు ఇంత కష్టమైన మార్గాన్ని ఎంచుకుంటారు కథ చెప్పడానికి? రియల్ లైఫ్ అలాగే ఉంటుందండి. రియల్ లైఫ్ ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లోపలికి వెళ్తే వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ అక్క చెల్లెల మధ్యలో ఒక చీర గురించో, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ మధ్య, అన్నదమ్ముల మధ్యలో 60 రూపాయల కోసం, చాలా చిన్న చిన్న విషయాల కోసమే ఎమోషనల్గా లోన్ అయిపోతారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఆ బ్యూటీ ఉంటుంది. 1000 కోట్లు 2000 కోట్లు ఉన్నోడికి ఏముంటుంది, సాదాసీదాగా వెళ్ళిపోద్ది తన లైఫ్. ఎక్కడైతే బతకడానికి కష్టం ఉందో అక్కడే కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఆ కాన్ఫ్లిక్ట్లో ఆ పర్టికులర్ మనుషులు ఎలా రియాక్ట్ అయ్యారు, అందులో ప్రేమ ఉంటుంది, జల్సీ ఉంటుంది, ద్వేషం ఉంటుంది. అలాంటి వాటి మీద సినిమా తీయడం ఇష్టం అనమాట. సో అందుకే ఇప్పుడు ఈ సినిమాకి వచ్చేసరికి ఇది కంప్లీట్గా డిఫరెంట్ ప్రెమైస్ అనుకోండి. అసలు ఆ గర్ల్స్ చుట్టూ ఏంటి, అసలు మన ఇళ్ళలో మన కూతురుతోనే ఒక బాండింగ్, బయట చాలామంది కూతుర్లు ఉంటారు. ఇలాంటి ఒక ఎమోషనల్ వరల్డ్లో ఒక ఇన్నోసెంట్ ఒక చిన్న ఫ్లాతో ట్రావెల్ ఆడియన్స్ రిలేట్ అయ్యి తనని ఫీల్ అయ్యి తద్వారా తన ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి ఫైనల్గా ఒక మెచ్యూరిటీ లెవెల్తో బయటకు రావాలనేది పాయింట్ అనమాట నేను అనుకున్నది. డెప్త్ అది. అయితే మీ రైటింగ్ గురించే మాట్లాడుతున్నాను కాబట్టి నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసింది, అది అడుగుతాను. మీరు స్టార్టింగ్ సీరియల్స్కి వర్క్ చేసేవాళ్ళు, మీ పక్కన నరేష్, లక్ష్మణ్ అని చెప్పి మీ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా. సో అంటే నేను వాళ్ళతో మాట్లాడలేదు, వేరే వాళ్ళతో మాట్లాడాను. శివ నిర్వాణ మాట్లాడుతుంటే ఒక క్లారిటీ ఉంటుంది, చాలా బలంగా అంటే నేను సీరియల్స్ గురించే చెప్తున్నాను సార్, ఆ టైం గురించే చెప్తున్నాను. తనకేం కావాలో చాలా బలంగా నిలబడతాడు. అది చూసేవాడికి అర్థం కాదు. తన అవుట్పుట్ వచ్చిన తర్వాత ఎందుకు అంత బలంగా నిలబడుతున్నాడో, ఎందుకు అంత వాదిస్తున్నాడో అర్థమవుద్ది. సో తనకి రైటింగ్ మీద, మేకింగ్ మీద, రెండింటి మీద సమానమైన మంచి పట్టుంది అని చెప్పారు. సో అది ఎలా బిల్డ్ అయింది సార్? అంటే ఒక డైరెక్టర్కి మేకింగ్లో స్ట్రాంగ్నెస్ ఉండొచ్చు, రైటింగ్లో స్ట్రాంగ్నెస్ కొంతమందికి ఉంటుంది. రెండింటిని అంత బలంగా పట్టుకోవడానికి కారణం ఎవరు? అంటే అది నాకు ఏదైతే వచ్చిందో అది రిఫ్లెక్ట్ అవుతుందండి. కానీ నేనేమంటున్నానంటే, ఇప్పుడు నాకేమి ఇష్టమో నాకు తెలిసినప్పుడు, నాకు ఏది కావాలో నాకు తెలిసినప్పుడు, నాకు నచ్చాలంటే ఏం చేయాలో తెలిసినప్పుడు అదే చేస్తాను. వేరే వాళ్ళకి నచ్చుతుందా లేదంటే ఎంతమందిని కన్విన్స్ చేయాలి అన్నిటికంటే ఫస్ట్ నేను చేసిన పని నాకు ఫస్ట్ నచ్చాలి, అదే ఇంపార్టెంట్. అండ్ హానెస్ట్ టు మై సెల్ఫ్ అని పెట్టుకుంటాను. దాన్ని సిన్సియర్గా అడాప్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అది మీకు కూడా నచ్చుతున్నందుకు హ్యాపీ. సో నాతో చెప్పింది కాదంబరి కిరణ్ గారు సార్తో మాట్లాడినప్పుడు. అవునవును, ఆయన దగ్గర నేను ఒక సీరియల్కి వర్క్ చేశాను. కాదంబరి కిరణ్ గారు చాలా ఎంకరేజ్ చేసి బాగా చూసుకున్నారు. ఇప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, ఓ కే విశ్వనాథ్ గారు, ఓ జంజాల గారు, వీళ్ళ దగ్గర నేను పనిచేశాను రాజా. అంటే ఒక సీన్ని కన్సీవ్ చేయడానికి వాళ్ళు డిస్కషన్ పెడతారు. నేను తరువాత, అంటే ఆయన చాలా జర్నీ కదా సార్,